welcome back to Anjilappa Maths Class YouTube channel. So today we will finish our statistics chapter. So ఒక వీడియో పెండింగ్ ఉంది. సో చాలా డేస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న 10th క్లాస్కి. ప్రీవియస్ క్లాసెస్లో మనం డాటాని గ్రాఫికల్ ఎలా రిప్రజెంట్ మనం we have seen already. సో బై యూజింగ్ హిస్టోగ్రామ్స్, బార్ గ్రాఫ్స్, ఫ్రీక్వెన్సీ, పాలిగన్స్. అంటే ఏదైనా డాటా ఉంటే దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసాం. సో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది, ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఇవాళ కూడా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని ఎలా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ ఓజివ్. Today's topic is when we draw a curve by taking cumulative frequencies on y-axis and boundaries on x-axis. Boundaries ekkada తీసుకోవాలి, ఇక్కడ boundaries on x-axis తీసుకోవాలి. on x-axis boundaries on x-axis ఉండాలి మనకి. boundaries అంటే upper boundary ఉంటుంది, lower boundary ఉంటుంది. boundaries on x-axis and cumulative frequencies on y-axis. Cumulative frequencies on y-axis, then that graph is called ogive. ఏంటి? ఓజివ్. మన 10th క్లాస్లో పేపర్ 2లో డెఫినెట్గా స్టాటిస్టిక్స్ నుండి ఒక గ్రాఫ్ వస్తుంది, దట్ ఈస్ ఓజివ్స్ నుండి ఒక డెఫినెట్గా ఒక గ్రాఫ్ వస్తుంది. 100% గ్రాఫ్ వస్తుంది ఈ ఓజివ్స్ నుండి. 1 4 మార్క్ క్వశ్చన్. ఓకేనా? స్టాటిస్టిక్స్ నుండి ఒక ఓజివ్ పక్కా వస్తుంది. నెక్స్ట్ ఇంకేదైనా లాంగ్ క్వశ్చన్ రావచ్చు. ఓజివ్ అయితే 100% వస్తుంది. అందరు నేర్చుకోండి, ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి. సో ఓజివ్ అంటే బై టేకింగ్ boundaries on x-axis, boundaries గుర్తున్నారు, boundaries on x-axis and cumulative frequencies on y-axis, then that graph is called ogive. ఏంటి? ఓజివ్. రైట్. ఓజివ్స్లో టూ టైప్స్ ఉంటాయి మనకి. టూ టైప్స్ ఉంటాయి మన బౌండరీస్. 2 టైప్స్ కదా, ఒకటి లోవర్ బౌండరీ, ఇంకొకటి అప్పర్ బౌండరీ. సపోజ్ ఇక్కడ అప్పర్ బౌండరీ తీసుకున్నాం అనుకోండి, అప్పర్ బౌండరీ తీసుకున్నాం అనుకోండి, ఇక లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎల్సిఎఫ్ అప్పర్ బౌండరీ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎల్సిఎఫ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆన్ ఎక్స్ యాక్సిస్ అప్పర్ బౌండరీ తీసుకున్నాం అనుకోండి, వై యాక్సిస్ ఎలా తీసుకోవాలి? ఎల్సిఎఫ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ అప్పర్ బౌండరీ ఎల్సిఎఫ్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేసినాం అనుకోండి, మనకి ఇలా వస్తుంది. లెస్ దాన్ కదా, అంటే లెస్ దాన్ నుండి స్టార్ట్ అవుతుంది, ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో దట్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓజివ్ ఆర్ లెస్ దాన్ ఓజివ్. దాన్ని లెస్ దాన్ ఓజివ్ అంటాం ఆర్ లెస్ దాన్ టైప్ ఓజివ్ అంటాం. సో అప్పర్ కండిషన్ ఏంటి? అప్పర్ బౌండరీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎల్సిఎఫ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్ వై యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ లెస్ దాన్ టైప్ ఓజివ్. అంటే ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ డౌన్ నుండి స్టార్ట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది లెస్ దాన్ ఓజివ్ అంటే. ఓకేనా? నా ఇంకొకటి ఉంది మనకి లోవర్ బౌండరీస్. లోవర్ బౌండరీస్ ఇక్కడ జీసీఎఫ్ తీసుకోవాలి. జీసీఎఫ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇట్లా వస్తుంది మనకి. సో ఇక్కడ లోవర్ బౌండరీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ జీసీఎఫ్ వై యాక్సిస్ జీసీఎఫ్. సో ఇక్కడ ఇంక్రీజ్ అయితే డౌన్ వస్తుంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ నుండి లోయెస్ట్ వాల్యూకి వస్తుంది. దిస్ ఈస్ జీసీఎఫ్. దీన్ని మోర్ దాన్ ఓజివ్ కూడా అంటాం మనం. గ్రేటర్ దాన్ ఓజివ్ ఆర్ మోర్ దాన్ ఓజివ్ ఆర్ మోర్ దాన్ టైప్ ఓజివ్ అంటాం దీన్ని. సో దీన్ని లెస్ దాన్ టైప్ అంటాం, దీన్ని మోర్ దాన్ టైప్ అంటాం. లెస్ దాన్ టైప్ డెఫినేషన్ చూడండి. వెన్ వీ డ్రా ఎ కర్వ్ బై టేకింగ్ upper boundaries on x-axis and less than cumulative frequency on y-axis, then it is called a less than ogive or less than type ogive. Okay na? Next, more than ogive. When we draw a curve by taking second diagram, by taking lower boundaries on x-axis and more than cumulative frequency or GCF or MCF, more than cumulative frequency, MCF more than cumulative frequency or GCF, both are same on y-axis, then it is called a more than ogive. more than ogive. మనకి ఈ ఓజివ్స్ నుండి మీడియన్ ఫైండ్ చేయొచ్చు. ఈ ఓజివ్స్ నుండి మీడియన్ ఫైండ్ చేయాలి. క్వశ్చన్స్లో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. ఎలా చేయాలంటే, సపోజ్ ఏదైనా ఓజివ్ ఉందనుకోండి, లెస్ దాన్ ఓజివ్ ఆర్ మోర్ దాన్ ఓజివ్. ఓకేనా? మనకి ఫస్ట్ ఫైండ్ చేయాల్సిందంటే ఓజివ్ డ్రా చేసిన తర్వాత n/2 వాల్యూ చెక్ చేసుకోవాలి. n/2 n అంటే టోటల్ అబ్జర్వేషన్స్ ఉంటుంది కదా. n/2 అంటే సపోజ్ n = 100 అనుకోండి, n = 100 అనుకుంటే n/2 అంటే 50 అవుతుంది. ఈ 50ని ఆన్ వై యాక్సిస్ మార్క్ చేస్తాం. ఇది వై యాక్సిస్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 50 నుండి ఎగ్జాక్ట్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడికి ప్యారలల్ లైన్ డ్రా చేయండి. సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ ఓజిని మీట్ అవుతుంది ఆ ప్యారలల్ లైన్ అనేది.
సో ఆ పాయింట్ ఫ్రమ్ దట్ పాయింట్ డ్రా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ లైన్ టు ఎక్స్ యాక్సిస్. సో పర్పెండిక్యులర్ లైన్ ఆ పాయింట్ ఉండి పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుందో దట్ ఈస్ అ మీడియన్. ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది ఇది మీడియన్ అవుతుంది. మీడియన్ ఏదైనా 1 OG నుండి లెస్ దెన్ OG ఆర్ మోర్ దెన్ OG నుండి, అదే 2 OGs నుండి ఫైండ్ చేయాలనుకోండి అట్లా కూడా వస్తుంది మనకి. 2 OGs ఇది మోర్ దెన్ OG, ఇది లెస్ దెన్ OG, ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా, ఏదో ఒక పాయింట్ దగ్గర రెండు మీట్ అవుతాయి. రెండు OGs డ్రా చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి రెండు. ఆ మీటింగ్ పాయింట్ నుండి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి అండ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని, దట్ పాయింట్ ఈజ్ ద మీడియన్. దట్ పాయింట్ ఈజ్ ద మీడియన్. సో మీడియన్ని ఫ్రమ్ లెస్ దెన్ OG ఆర్ మోర్ దెన్ OG ఏదో ఒక OG నుండి ఫైండ్ చేయొచ్చు, ఆర్ ఫ్రమ్ బోత్ ద OGs నుండి వీ కెన్ ఫైండ్ ద మీడియన్. సో OG ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెస్ దెన్ OG కావాలంటే మనకి అప్పర్ బౌండరీ అండ్ LCF, మోర్ దెన్ OG కావాలంటే లోవర్ బౌండరీ అండ్ GCF ఆర్ MCF. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి అప్పర్ బౌండరీస్ అండ్ LCF, లోవర్ బౌండరీస్ అండ్ GCF. Now we will do exercise 14.4. The following distribution gives the daily income of 50 workers of a factory. ఈ డాటా ఏంటంటే 50 వర్కర్స్ యొక్క ఇన్కమ్, డైలీ ఇన్కమ్, వాళ్ళు ఎంత ఇన్కమ్ వస్తుందో అది డాటా అది. సో కన్వర్ట్ ద డిస్ట్రిబ్యూషన్ అబోవ్ టు ఏ లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ OG. ఈ డాటాను మనం ఇంకా ఏం చేయాలి, లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేయాలి. లెస్ దాన్ టైప్ క్యూములేటివ్, ఓకేనా. సో కన్వర్ట్ చేయాలి అండ్ డ్రా ఇట్స్, తర్వాత గ్రాఫ్ డ్రా చేయాలి. సో దిస్ ఇస్ ద డైలీ ఇన్కమ్. ఫస్ట్ మనం లెస్ దాన్ టైప్ రాద్దాం. ఇక్కడ లెస్ దాన్ టైప్, లెస్ దాన్ టైప్ మనకి ఫస్ట్ ఇంటర్వెల్ ఏంటి 250 to 300 కదా, అంటే లెస్ దాన్ 350 300 అంటామా, లెస్ దాన్ 250 అంటామా? ఎస్, వెరీ గుడ్. లెస్ దాన్ 300, లెస్ దాన్ 300, లెస్ దాన్ 300, లెస్ దాన్ 300, రైట్. నెక్స్ట్ లెస్ దాన్ 350, నెక్స్ట్ లెస్ దాన్ 400, నెక్స్ట్ లెస్ దాన్ 450, నెక్స్ట్ లెస్ దాన్ 500, లెస్ దాన్ ఫస్ట్ 500 ర్యాంక్, లెస్ దాన్ 500 ఫస్ట్ రాస్తున్నాం. ఇలా అన్ని ఇంటర్వెల్స్కి లెస్ దాన్ అంటే అప్పర్ బౌండరీ తీసుకోవాలి. సో లెస్ దాన్ 300 ఎంతమంది ఉన్నారు వర్కర్స్, మనకి 12 వర్కర్స్ కదా, ఈ లెస్ దాన్ కదా, అండ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి మనం. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అన్ని క్యూములేటివ్ రాయాలి. సో LCF, దిస్ ఇస్ LCF, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ 300 ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 12 మెంబర్స్. నెక్స్ట్ లెస్ దాన్ 350, వెరీ గుడ్. 350 నుండి 300 to 350 40 మెంబర్స్ ఉన్నారు. లెస్ దాన్ 350 అంటే వీళ్ళు కూడా లెస్ దాన్ 350 వస్తారు కదా, 300 వీళ్ళు కూడా లెస్ దాన్ 350లోకి వస్తారు. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి మనం లెస్ దాన్ 350 అంటే, ఎందుకంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా మనం కావాల్సింది. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి. 12 + 14 ఎంత వస్తుంది మనకి, 26. ఈ రెండు యాడ్ చేస్తున్నాయి కదా, 26. నెక్స్ట్ లెస్ దాన్ 400 అంటే, లెస్ దాన్ 400 అంటే ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలి. ఇది అంటే 26 + 8 34. నెక్స్ట్ లెస్ దాన్ 450 అంటే ఈ 34కి 6 యాడ్ చేసుకోవాలి, అంటే ఎంత వస్తుంది, 40 వస్తుంది. లెస్ దాన్ 500 అంటే 40కి 10 యాడ్ చేసుకోవాలి, 550 వస్తుంది. సో దిస్ ఈజ్ LCF. నెక్స్ట్ అప్పర్ బౌండరీస్ ఏంటి మనకి OG డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి, లెస్ దాన్ OG కావాలంటే అప్పర్ బౌండరీస్ ఆన్ X యాక్సిస్, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్ Y యాక్సిస్. సో పాయింట్స్ తీసుకున్నాం ఫస్ట్ మనం. పాయింట్స్ ఏంటి మనకి, ఏ పాయింట్స్ ప్లాట్ చేయాలి, అప్పర్ బౌండరీ 300 కదా, 300, 12. నెక్స్ట్ 350, 26. నెక్స్ట్ 400, 34. నెక్స్ట్ 450, 40. నెక్స్ట్ 500, 50. సో దీస్ ఆర్ పాయింట్స్. మనం ఈ పాయింట్స్ ప్లాట్ చేయాలి. ఆన్ X యాక్సిస్ బౌండరీస్, ఓకేనా, అప్పర్ బౌండరీస్. ఆన్ Y యాక్సిస్ LCF, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, రైట్. నౌ గ్రాఫ్ తీసుకుందాం. దిస్ ఇస్ X యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ Y యాక్సిస్. This is Y axis, Y dash, X dash, the origin.
సో ఫస్ట్ ఆన్ ఎక్స్ స్కేల్ స్కేల్ ఎక్స్ ఏంటి 300 350 400 450 ఇలా ఉంది కదా, కొంచెం లెంతీ అవుతుంది. సో 100 నుండి స్టార్ట్ చేద్దామా? రైట్, 100 నుండి తీసుకుందాం. ఒకటి 100 అనుకుందాం ఫస్ట్. 100, నెక్స్ట్ ఏంటి 200, నెక్స్ట్ 300. 1 centimeter is equals to I am taking 100 units. Next 400, next 500. On x-axis 100, 200, 300, 400, 500. On y-axis ఎలా తీసుకుందాం? ఈ 12, 26, 34, 40, 50 ఉంది కదా. బికాస్ గ్రాఫ్ పెద్ద ఇస్తుంటే వాల్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు, ఒక చిన్న ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్. సో 10, 1 centimeter is equals 10 units. నెక్స్ట్ 20, 30, 40, 50 ఇలా తీసుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి? 300, 12. 300 ఎక్కడ ఉంది మనకి? 300 ఇక్కడ ఉంది. ఓకేనా? 12 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 12 వస్తుంది మనకి. ఈ పాయింట్ 12 వస్తుంది. సో ఇక్కడ ప్లాట్ చేయండి పాయింట్. ఓకేనా? 300, 12. నెక్స్ట్ 350, 26. 350 అంటే ఇక్కడ మిడిల్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 300కి 350కి 300కి 400 మధ్యలో 350 వస్తుంది. సో 350, 26. 26 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, చూడండి ఇక్కడ వస్తుంది. రైట్. నెక్స్ట్ 400, 34. 400 ఇది 34గా కావాల్సింది మనకి. 34. రైట్, 400, 34. నెక్స్ట్ 450, 40. 450 కదా, 450 ఇక్కడ వస్తుంది. 400 కొంచెం ఇక్కడ వస్తుంది. 450, 40. 450, 40. ఇక్కడ ఎగ్జాక్ట్ గ్రాఫ్ ఉంటే ఎగ్జాక్ట్ వస్తుంది. 500, 50. ఇది 500, ఇది 50. సో ఇది ఇట్లా పాయింట్స్ ప్లాట్ చేయాలి. సో పాయింట్ ప్లాటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి మనం, అంతే, బై హ్యాండ్. సో దిస్ ఈజ్ ద లెస్ దాన్ టైప్ ఓజివ్ ఆర్ లెస్ దాన్ ఓజివ్. ఇక్కడ స్కేల్ రాయండి. ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equals to 100 units. 100 units. On y axis 1 centimeter is equals to 10 units. 10 units. On x axis 1 centimeter is equals to 100 units. On y axis 1 centimeter is equals to 10 units. This is a less than type ogive. ఇవేంటి? బౌండరీస్ కదా, బౌండరీస్, అప్పర్ బౌండరీస్ UB. ఇక్కడ LCF less than cumulative frequency. Less than cumulative frequency and upper boundaries. This is the less than type cumulative frequency distribution. ఫస్ట్ మనం లెస్ దాన్ టైప్ కన్వర్ట్ చేయాలి. అదే మోర్ దాన్ టైప్ ఇచ్చిన అనుకోండి, మోర్ దాన్ 250 తీసుకోవాలి. 300, మోర్ దాన్ 250, మోర్ దాన్ 300, మోర్ దాన్ 250 ఇలా తీసుకోవాలి. అప్పుడు ఫ్రీక్వెన్సీ లాస్ట్ నుండి తీసుకుంటూ రావాలి. ఓకే, లెస్ దాన్ అంటే స్టార్టింగ్ నుండి వస్తాం, గ్రేటర్ దాన్ మోర్ దాన్ అంటే లాస్ట్ నుండి తీసుకోవాలి. నౌ సెకండ్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద మెడికల్ చెకప్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్, దేర్ వెయిట్స్ వర్ రికార్డెడ్ యాజ్ ఫాలోస్. అంటే 35 స్టూడెంట్స్కి మెడికల్ చెకప్ చేస్తారు అన్నట్టు. వాళ్ళ డాటా షీట్ రికార్డ్ వెయిట్స్ ఇక్కడ ఉన్నాయి డాటా అన్నట్టు. డ్రా లెస్ దెన్ టైప్ ఓజివ్ ఫర్ ద గివెన్ డాటా. లెస్ దెన్ టైప్ ఓజివ్ డ్రా చేయాలి. హెన్స్ ఆబ్టైన్ ద మీడియన్ వెయిట్ ఫ్రమ్ ద గ్రాఫ్ అండ్ వెరిఫై ద రిజల్ట్ బై యూజింగ్ ద ఫార్ములా. అంటే గ్రాఫ్ నుండి మీడియం వెయిట్ ఫైండ్ చేయాలి అండ్ సేమ్ ఈ డాటాకి మనం ఫార్ములా నుండి మీడియం కూడా ఫైండ్ చేయాలి. రెండు మీడియం సేమ్ రావాలి. Now see weight number of students less than 38 0, less than 43, less than 42 5 members, less than 44 9, less than 46 14, less than 48 28, less than 50 32, less than 52 35. ఈ డాట్ అన్నట్టు. సో మనం లెస్ దెన్ టైప్ ఇచ్చిన కదా, అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాదు, ఈ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ టైప్ కదా, సో ఇట్ ఈస్ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది ఫ్రీక్వెన్సీ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెస్ దాన్ మోర్ దాన్ ఇస్తే దట్ ఈస్ ఇచ్చింది ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. సో మనం పాయింట్స్ కావాలి కదా ప్లాట్ చేయడానికి, పాయింట్స్ తీసుకుంటున్నాం. పాయింట్స్. సో పాయింట్స్ ఏంటి? ఫస్ట్ బౌండరీస్, ఈ బౌండరీస్ లెస్ దాన్ 38 అంటే, సో ఇవి క్యూములేటివ్ అంటే ఏం తీసుకుంటాం? 38, 0 ఆన్ x యాక్సిస్ 38, y యాక్సిస్ 0. నెక్స్ట్ 40, 3. నెక్స్ట్ 42, 5. నెక్స్ట్ 44, 9. Next 46, 14, 48, 28, 50, 32, 50, 32. Next 52, 35, 52, 35.
ఇవి బౌండరీస్, ఇవి x యాక్సిస్ ప్లాట్ చేయాలి, ఇవి y యాక్సిస్ ప్లాట్ చేయాలి. ఓకేనా? సో మనం తీసుకున్నాం కండి, దిస్ ఇస్ x యాక్సిస్, సో దిస్ ఇస్ y యాక్సిస్. y యాక్సిస్ 38 నుంచి స్టార్ట్ కదా, సో 38 40 42 ఇలా ఉంది కదా. సో మనం ఏం తీసుకుంటే ఆన్ x యాక్సిస్ 38 తీసుకుంటున్నా, 38. నెక్స్ట్ 40 52 వరకు కదా. నెక్స్ట్ 42 44 46 48 50 52. మీకు డౌట్ రావచ్చు సార్ 38 నుంచి స్టార్ట్ చేశారంటే మనకి 0 5 10 అట్లా ఇంటర్వెల్ తీసుకోవచ్చు. అట్లా తీసుకుంటే 38 వరకు గ్యాప్ అవుతుంది, ఇంతవరకు ఎంటీ వస్తుంది, ఆ లాస్ట్కి గ్రాఫ్ వస్తుంది, చిన్న వస్తుంది గ్రాఫ్ అట్లా. సో 38 నుంచి స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. స్కేల్ ఏంటి, ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 యూనిట్స్. ఇక్కడ ఏంటి 0 35 వరకు ఉంది కదా, ఏం తీసుకున్నాం, సో 5 టేబుల్ ఆర్ 4 టేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ 4 5 టేబుల్ తీసుకున్నాం, 4 తీసుకున్నాం, 4 9 రైట్. 4 నెక్స్ట్ 4 8 12 16 20 24 28 32 కొంచెం పైకి తీసుకున్నాం, ఇంకా 36. On x axis 1 centimeter is equals to 2 units. On y axis 1 centimeter is equals to 4 units. So what is the first point, 38, 0 అంటే 38 ఇక్కడ వస్తుంది. On x axis 38, y axis 0 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్, this is the point. సెకండ్ పాయింట్ ఏంటి 40, 3, ఇది 40 కదా, అంటే 3 అంటే ఇక్కడ వస్తుంది మనకి 40, 3. నెక్స్ట్ 42, 5, 42 ఇది కదా, సో 5 అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ కొంచెం దీని పైన వస్తుంది ఎగ్జాక్ట్గా. డిఫరెంట్గా గ్రాఫ్లో చేయాలి, నేను ఇట్లా వేస్తున్నాను, మీరు రఫ్గా చేయకండి, ఇది గ్రాఫ్లో వేస్తే కరెక్ట్ వస్తుంది, ఇలా ఎగ్జాక్ట్ రాదు, మీకు అర్థం కావడం చెప్తున్నాను అంతే. 44, 9, సో 44, 9 అంటే ఇక్కడ వస్తుంది 44, 9, సో ఇక్కడ వస్తుంది పాయింట్. నెక్స్ట్ 46, 14, 14 అంటే ఇక్కడ వస్తుంది, సో 46, 14 రైట్. నెక్స్ట్ 48, 28, 28 అంటే ఇక్కడ వస్తుంది 48 రైట్. 48, 28 ఇక్కడ 28, ఇక్కడ 48 చెక్ చేసుకో రైట్. నెక్స్ట్ 50, 32, 32 ఇది కదా, సో 50 రైట్, 50 ఇక్కడ వస్తుంది 50 32. నెక్స్ట్ 35, 52, 35, 52 ఇది 35 లాస్ట్ ఇక్కడ వస్తుంది, ఇది వస్తుంది. ఓకేనా, డ్రా చేసాం అనుకోండి, పాయింట్స్ ప్లాట్ చేసినాం. నెక్స్ట్ జాయిన్ చేయండి, ఆల్ ద పాయింట్స్ జాయిన్ చేయాలి. 38 0 43 40, 3 42, 5 44, 9 46, 14 48, 28 50, 32 52, 35. So all the points join చేయండి. So this is a less than ogive. మీరు గ్రాఫ్ జస్ట్ డ్రా చేసిన కూడా ఎగ్జాక్ట్ వస్తుంది, సేమ్ షేప్ రాదు, కొంచెం డిఫరెన్స్ రావచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద లెస్ దాన్ ఓజివ్. సో మనం ఏం ఫైండ్ చేయాలి, మీడియం ఫైండ్ చేయాలి. మీడియం అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ మనకి n is equals 35, సో n/2 ఫైండ్ చేయండి. n/2 is equals ఎంత వస్తుంది మనకి 35/2 అంటే 17.5. సో 17.5 ఇక్కడ వస్తుంది మనకి, 17.5 అంటే ఇక్కడ రావచ్చు, ఇక్కడ 16, ఇక్కడ 17 వస్తుంది, 18 19 20 కదా, 17 18 19 20, సో ఇక్కడ రావచ్చు. సో ఈ 17.5 ఇక్కడ వస్తుంది మనకి, 17.5 ఆన్ y యాక్సిస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రెయిట్ ఎగ్జాక్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేయండి, x యాక్సిస్ కి ప్యారలల్ లైన్. సో ఇక్కడ నుండి ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అయిన కదా ఓజుని, ఆ పాయింట్ సేమ్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. డ్రా ద పర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్.
ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుందో దట్ ఈస్ ద మీడియన్. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది మనకి ఇక్కడ ఉండే ఎగ్జాక్ట్ చెప్పలేమమ్మా, గ్రాఫ్ అయితే డెఫినెట్గా 100% వస్తుంది మనకి. సో ఈ పాయింటే ఆన్సర్ అవుతుంది, ఈ పాయింటే మన మీడియన్. సో మీ గ్రాఫ్లో చేయండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద మీడియన్. సేమ్ ఇదే డాటాకి బై యూజింగ్ ఫార్ములా కూడా ఫైండ్ చేయండి. ఈ మన గ్రాఫ్ నుండి వచ్చిన మీడియన్, ఆ ఫార్ములా నుండి వచ్చిన మీడియన్ కూడా రెండు సేమ్ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈస్ లెస్ దాన్ ఓజివ్ అండ్ హౌ టు ఫైండ్ మీడియన్. మీడియన్ ఎలా ఫైండ్ చేస్తారంటే ఫస్ట్ n ఇంటూ 35 కదా, n/2 తీసుకోవాలి. n/2 అంటే 17.5. ఫ్రమ్ y యాక్సిస్ 17.5 నుండి ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. 17 పాయింట్ దగ్గర ఈ ఓజిన్ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుందో ఆ పాయింట్ నుండి x యాక్సిస్ కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో ఏ పాయింట్ దగ్గర x యాక్సిస్ మీట్ అవుతుంది, దట్ పాయింట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ గివెన్ డేటా. సో ఇక్కడ స్కేల్ కూడా రాయాలి డెఫినెట్ గా, స్కేల్ మర్చిపోవద్దు. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter is equals to 2 units. On y axis 1 centimeter is equals to 4 units. On y axis 1 centimeter is equals to 4 units. So this is the less than OG. Now third question. The following table gives production yield per hectare of wheat of 100 farms of a village. ఒక విలేజ్ లో 100 farms యొక్క wheat production ఇచ్చిన డేటా. సో చేంజ్ ద డిస్ట్రిబ్యూషన్ టు ఏ మోర్ దెన్ టైప్ డిస్ట్రిబ్యూషన్. ఈ డేటాని ఏం చేయాలి మనం, కన్వర్ట్ ఇంటూ మోర్ దెన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ ఓజివ్. దాని తర్వాత మోర్ దెన్ ఓజివ్ డ్రా చేయాలి. ఓకేనా? సో గివెన్ ప్రొడక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్. సో ప్రొడక్షన్ కన్వర్ట్ చేస్తున్నాం, ఫస్ట్ మనం కన్వర్ట్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఫార్మర్స్, సో ప్రొడక్షన్ ఏంటి 50 to 50. మోర్ దెన్ అంటే ఏం చేస్తాం మనం, మోర్ దెన్ అంటే లోవర్ బౌండరీ ఇస్తుంటాం, అప్పర్ బౌండరీగా రెండు మోర్ దెన్ 50 అనడానికి వస్తుంది. మోర్ దెన్ 55 అంటే ఇది రావచ్చు కదా, లెస్ దెన్ అనడానికి వస్తుంది. సో మోర్ దెన్ అంటే 50 తీసుకోవాలి, లోవర్ బౌండరీ తీసుకోవాలి. మోర్ దెన్ 50, మోర్ దెన్ 50, మోర్ దెన్ 50. సెకండ్ ఇంటర్వల్ వాట్ ఇస్ ద లోవర్ బౌండరీ 55. సో మోర్ దెన్ 55, more than 55. Next more than 60, more than 60. Next more than 65, more than 65. Convert చేస్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ more than 70. లోవర్ బౌండరీ నెక్స్ట్ లోవర్ బౌండరీ 70 చూడండి. నెక్స్ట్ లోవర్ బౌండరీ 75, more than 75, more than 75. ఇది లాస్ట్ లోవర్ బౌండరీ 75. దీని తర్వాత లేదు కదా, స్టాప్ చేస్తాం. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ మోర్ దెన్ 50 అంటే ఇది మోర్ దెన్ కదా, అంటే లాస్ట్ వన్ రావాలి ఇప్పుడు కూడా మనం. మోర్ దెన్ 50 అంటే మోర్ దెన్ డిస్ట్రిబ్యూషన్ కదా, అంటే లాస్ట్ వన్ క్యూములేటివ్ తీసుకోవాలి. లాస్ట్ క్యూములేటివ్ ఏంటి 16 కదా, అంటే మోర్ దెన్ 75 ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్ మాక్సిమం. మోర్ దెన్ 75 ఎంతమంది, 16, రైట్. నెక్స్ట్ మోర్ దెన్ 70. మోర్ దెన్ 70 అంటే ఇది వస్తుంది అండ్ ఇది కూడా వస్తుంది. ఇది మోర్ దాన్ 70 to 75, ఇది 75 to 80 కదా, ఆ 75 అబౌవ్ కూడా మోర్ దాన్ 70 కదా, అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి మనం. అంటే 16 ప్లస్ 38 యాడ్ చేయాలి. 16 ప్లస్ 38 ఎంత వస్తుంది మనకి, 30, 40, 54. నెక్స్ట్ మోర్ దాన్ 65, అంటే ఇది ఈ 3 కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా వస్తుంది కౌంట్లో కనెక్ట్. అంటే 54 ప్లస్ 24, 78. రైట్ రాస్తుంది ఇక్కడ 78. నెక్స్ట్ మోర్ దెన్ 60. అంటే ఇవన్నీ కూడా యాడ్ చేయాలి, ప్లస్ 12 యాడ్ చేయాలి. 54 ప్లస్ 78 ప్లస్ 12, 80 వస్తుంది, 90 వస్తుంది, 90. నెక్స్ట్ మోర్ దెన్ 50 అంటే ప్లస్ 8 యాడ్ చేయాలి, 98. ఇక్కడ వేసుకోండి. మోర్ దెన్ 65 అంటే ఇది 54 ప్లస్ 24, 78. నెక్స్ట్ మోర్ దెన్ 60 అంటే 78 ప్లస్ 12, 90. నెక్స్ట్ మోర్ దెన్ 55 అంటే 90 ప్లస్ 8, 98. మోర్ దెన్ 50 అంటే 100 అవుతారు, 98 ప్లస్ 2, 100. ఈ మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ లాస్ట్ టాప్ లో వచ్చేది టోటల్ ఫ్రీక్వెన్సీ అండి. టోటల్ ఎంతమంది ఫార్మర్స్ అంటే 100 మెంబర్స్ ఉంటారు మనకి. టోటల్ మోర్ దెన్ 50 అంటే 100 మెంబర్స్. ఓకేనా? పాయింట్స్ తీసుకోవాలి మనం. పాయింట్స్ ఏంటి, పాయింట్స్ ప్లాట్ చేయాలి కదా, అంటే లోవర్ బౌండరీస్ అండ్ GCF.
So 50 comma 100, 50 comma 100. Next 55 comma 98, 55 comma 98. Next 60 comma 90, 60 comma 90. Next 65 comma 78, 65 comma 78. 70 comma 54, 70 comma 54. 75 comma 16, 75 comma 16 viewpoints. Now we have to plot all these points on x-axis and y-axis. The points అన్ని కూడా మనం ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ x-axis తీసుకుంటున్నా, x-axis and y-axis. This is y-axis. X dash origin. So the x-axis, x dash, y dash. So 50, 55 ఇలా ఉన్నాయి కదా, 50 కి స్టార్ట్ చేస్తున్నా. This is 50. So 55, 60, 65, 70, 75. 75 maximum ఉంది కదా, నెక్స్ట్ 80 కూడా తీసుకోవచ్చు, 80. రైట్. నెక్స్ట్ ఆన్ y యాక్సిస్ 16, 100 వరకు maximum ఉంది కదా, సో 10 నుండి స్టార్ట్ చేస్తున్నా. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో గ్రాఫ్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వస్తుంది. ఫస్ట్ వాట్ ఇస్ ఫస్ట్ పాయింట్? 50 comma 100. దిస్ ఇస్ 50, దిస్ ఇస్ 100. ఇది ఫస్ట్ పాయింట్ వస్తుంది మనకి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ 55 comma 98, 55 comma 98, 55 comma 98. సో 98 అంటే ఇక్కడ వస్తుంది, 55 comma 98. రైట్. థర్డ్ పాయింట్ 60 comma 90, 60 comma 90, 60 comma 90. సో 60 comma 90. రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ 65 comma 78, 65 comma 78. 65 ఇది ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చెక్ చేసుకోవాలి, మన గ్రాఫ్ లో చెక్ చేసినప్పుడు 65 స్ట్రెయిట్ లైన్ ఉంటుందా, నెక్స్ట్ అండ్ 78 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఆ రెండు లైన్స్ మీట్ అయిన పాయింట్ మనకి రిక్వైర్డ్ పాయింట్ అంటే 65 comma 78. ఇక్కడ వస్తుంది 78, ఇక్కడ వస్తుంది. రైట్. 65 comma 78. నెక్స్ట్ 70 comma 54, 70, 54, 54 అంటే ఇక్కడ వస్తుంది మనకి. రైట్. నెక్స్ట్ 75 comma 16, 75 comma 16, 16 అంటే ఇక్కడ వస్తుంది లాస్ట్. 10, 15, 16, 75 comma 16. రైట్. ఇది పాయింట్స్ ప్లాట్ చేయడం. తర్వాత ఏం చేస్తామంటే మనం కొంచెం కొంచెం పాయింట్స్ మనం గ్రాఫ్ యూజ్ చేయట్లేదు కదా, కొంచెం అటు ఇటు వస్తే మీరు ఎగ్జాక్ట్ చేయండి. పాయింట్స్ ನಾವು జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తాం మనకి. సో దిస్ ఈజ్ మోర్ దాన్ ఓజివ్, మోర్ దాన్ ఓజివ్. నేను ఎగ్జాక్ట్గా గ్రాఫ్లో డ్రా చేసి నేను ఎగ్జాక్ట్ డ్రా చేసినట్టు రాకపోవచ్చు, కానీ మీకు ప్రాసెస్ చెప్తున్నా ఇలా లేదన్నది. ఆన్ ఎక్స్ యాక్సిస్ బౌండరీస్ ఏంటి, లోవర్ బౌండరీస్. ఇది GCF or MCF. GCF గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఆ స్కేల్ కూడా డిఫరెంట్ గా రాయాలి. ఆన్ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equals to 5 units. 5 units. On y axis 1 centimeter is equals to 10 units. Gap 10 ఉంది కదా, 10 units. So this is the ogives, more than ogive. So ఏది డ్రా చేయాలన్నా మనకి బౌండరీస్ and boundaries on x axis is called definite గా, and GCF or LCF on y axis. So this is the statistics chapter. ఈ వీడియోతో ఈ చాప్టర్ ఫినిష్ చేసినాం. నెక్స్ట్ విల్ స్టార్ట్ ట్రిగోనమెట్రీ. డెఫినెట్గా ఈ చాప్టర్ అందరు కంప్లీట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం.